పహల్గామ్ ఉగ్రదాడికి కుట్ర పన్నిన వాళ్లను హీరోలుగా చూస్తోంది పాకిస్తాన్. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోంది. తాజాగా హత్యకు గురైన సైఫుల్లా ఖలీద్ అంత్యక్రియలకు పాకిస్తాన్ అధికారులు హాజరయ్యారు. అతని శవపేటికపై పాకిస్తాన్ జెండాను కప్పారు. దీన్ని బట్టి ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని మరోసారి స్పష్టమైంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారుల్ని అంతం చేసింది భారత్. అయితే అప్పుడు త్రుటిలో తప్పించుకున్న వాళ్లను మృత్యువు వెంటాడుతూనే ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి చంపుతున్నారు. లష్కర్-ఏ-తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా ఖలీద్ విషయంలో అదే జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అతనికి పాకిస్తాన్ ప్రభుత్వం భద్రత పెంచింది. పైగా తన కదలికలు ఎవరికీ తెలియకూడదని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కానీ బైక్పై వచ్చిన ముగ్గురు యువకులు కలుగులో నక్కలా నక్కిన సైఫుల్లాను తెలివిగా బయటకు రప్పించారు. కాల్చి చంపి వెళ్ళిపోయారు. 2000 సంవత్సరం నుంచి లష్కర్-ఏ-తోయిబా కోసం పనిచేస్తున్నాడు సైఫుల్లా ఖలీద్. ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ చేస్తున్నాడు. వాళ్లకు నిధులు, వాహనాలు, ఆయుధాలు సమకూరుస్తున్నాడు.